ప్రభువు నామానికి స్తోత్రం. ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. హృదయపూర్వక ధన్యవాదాలు. నేటి వేద భాగం ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయం. రాజైన సిద్కియా మల్కీయా కుమారుడైన పషూరును యాజకుడగు మయసేయా కుమారుడైన జెఫన్యాను పిలిపించి, బబులోను రాజైన నెబుకద్రెజరు మన మీద యుద్ధము చేయుచున్నాడు. అతడు మన నుండి వెళ్లిపోవునట్లు యెహోవా తన అద్భుత కార్యములన్నిటినీ చూపి మనకు తోడైయుండునో లేదో దయచేసి మా నిమిత్తము యెహోవా చేత నీవు విచారించుమని చెప్పుటకు ఇర్మియా యొద్దకు వారిని పంపగా, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఇర్మియా వారితో ఇట్లనెను, మీరు సిద్కియాతో ఈ మాట చెప్పుడి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, బబులోను రాజు మీదను మిమ్మును ముట్టడివేయు కల్దీయుల మీదను మీరుపయోగించుచున్న యుద్ధాయుధములను ప్రాకారముల బయట నుండి తీసుకొని ఈ పట్టణము లోపలికి వాటిని పోగు చేయించెదను. కోపమును రౌద్రమును అత్యుగ్రతయు కలిగిన వాడనై బాహుబలముతోనూ చాచిన చేతితోనూ నేనే మీతో యుద్ధము చేసెదను. మనుషులనేమి పశువులనేమి ఈ పట్టణపు నివాసులనందరినీ హతము చేసెదను. గొప్ప తెగులు చేత వారు చచ్చెదరు. అటు తరువాత నేను యూదాదేశపు రాజైన సిద్కియాను అతని ఉద్యోగస్తులను తెగులును ఖడ్గమును క్షామమును తప్పించుకొని శేషించిన ప్రజలను బబులోను రాజైన నెబుకద్రెజరు చేతికి, వారి ప్రాణములను తీయజూచు వారి శత్రువుల చేతికి అప్పగించెదను. అతడు వారి యందు అనుగ్రహం ఉంచకయు వారిని కరుణింపకయు వారి ఎడల జాలిపడకయు వారిని కత్తివాత హతము చేయును. ఈ ప్రజలతో నీవిట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవమార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను. ఈ పట్టణములో నిలుచువారు కత్తి వలన కాని క్షామము వలన కాని తెగులు వలన గాని చచ్చెదరు. మేలు చేయుటకు కాదు, కీడు చేయుటకే నేను ఈ పట్టణమునకు అభిముఖుడనైతిని గనుక బయటకు వెళ్లి మిమ్మును ముట్టడి వేయుచున్న కల్దీయులకు లోబడు వారు బ్రతుకుదురు. దోపుడు సొమ్ము దక్కినట్లుగా వారి ప్రాణము వారికి దక్కును. ఈ పట్టణము బబులోను రాజు చేతికి అప్పగింపబడును. అతడు అగ్నిచేత దాని కాల్చివేయును. ఇదే యెహోవా వాక్కు. యూదారాజు ఇంటి వార్లకు ఆజ్ఞ ఇదే. యెహోవా మాట వినుడి. దావీదు వంశస్థులారా, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుదినము న్యాయముగా తీర్పు తీర్చుడి. దోచుకొనబడిన వారిని బాధపెట్టు వాని చేతిలో నుండి విడిపించుడి. అలాగు చేయని ఎడల మీ దుష్టక్రియలను బట్టి నా క్రోధము అగ్నివలె బయలువెడలి ఎవడనూ ఆర్పలేకుండా మిమ్మును దహించును. యెహోవా వాక్కు ఇదే. లోయలో నివసించుదానా, మైదానమందలి బండ వంటిదానా, మా మీదికి రాగలవాడెవడు, మా నివాస స్థలములలో ప్రవేశించువాడెవడు అనుకొను వారలారా, మీ క్రియల ఫలములను బట్టి మిమ్మును దండించెదను. నేను దాని అరణ్యములో అగ్ని రగులబెట్టెదను. అది దాని చుట్టూనున్న ప్రాంతములన్నిటినీ కాల్చివేయును. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు యూదారాజు నగరు దిగిపోయి అక్కడ ఈ మాట ప్రకటింపుము. దావీదు సింహాసనము మీద కూర్చుండు యూదారాజా, నీవును ఈ గుమ్మముల ద్వారా ప్రవేశించు నీ ఉద్యోగస్తులను నీ జనులను యెహోవా మాట వినుడని ప్రకటింపుము. యెహోవా ఇలాగు ఆజ్ఞనిచ్చుచున్నాడు, మీరు నీతి న్యాయములననుసరించి నడుచుకొనుడి. దోచుకొనబడిన వానిని బాధపెట్టు వాని చేతిలో నుండి విడిపించుడి. పరదేశులైనను తండ్రిలేని వారినైనను విధవరాండ్రనైనను బాధింపకుడి. వారికి ఉపద్రవము కలుగజేయకుడి. ఈ స్థలములో నిరపరాధుల రక్తము చిందింపకుడి. మీరు నిశ్చయముగా ఈలాగున చేసిన ఎడల దావీదు సింహాసనము మీద కూర్చుండు రాజులు రథములను గుర్రములను ఎక్కి తిరుగుచు ఉద్యోగస్తుల సమేతముగాను జనుల సమేతముగాను ఈ నగర ద్వారముల గుండా ప్రవేశింతురు. మీరు ఈ మాటలు వినని ఎడల ఈ నగరు పాడైపోవును. నా తోడని ప్రమాణము చేయుచున్నాను. ఇదే యెహోవా వాక్కు.
యూదారాజు వంశస్థులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నా ఎన్నికలో నీవు గిలాదు వలె నున్నావు, లెబానోను శిఖరము వలె ఉన్నావు. అయినను నిశ్చయముగా ఎడారిగాను నివాసులు లేని పట్టణములుగాను నేను నిన్ను చేయుదును. నీ మీదికి వచ్చుటకై ఒక్కొక్కడు తన ఆయుధములను పట్టుకొను సంహారకులను నేను ప్రతిష్ఠించుచున్నాను. వారు నీ దేవదారు చెట్లలో శ్రేష్టమైన వాటిని నరికి అగ్నిలో పడవేతురు. అనేక జనులు ఈ పట్టణపు మార్గమున పోవుచు యెహోవా ఎందు నిమిత్తము ఈ గొప్ప పట్టణమును ఇలాగు చేసినని ఒకరినొకడు అడుగగా, అచ్చటి వారు వీరు తమ దేవుడైన యెహోవా నిబంధనను నిరాకరించి అన్యదేవతలను పూజించి వాటికి నమస్కారము చేసినందున ఆయన ఇలాగున చేసియున్నాడని చెప్పుదురు. చనిపోయిన వాని గూర్చి ఏడవవద్దు, వాని గూర్చి అంగలార్చవద్దు. వెళ్లిపోవుచున్న వాని గూర్చి బహురోదనము చేయుడి. వాడు ఇకనూ తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు. తన తండ్రి అయిన యోషీయాకు ప్రతిగా ఏలినవాడై ఈ స్థలములో నుండి వెళ్లిపోయిన యూదారాజైన యోషీయా కుమారుడగు షల్లూమును గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అతడు ఇక్కడికి తిరిగి రాడు. ఈ దేశమునిక చూడక వారు అతని తీసుకొని పోయిన స్థలమునందే అతడు చచ్చును. నీతి తప్పి తన నగరును స్థాపించు వానికి శ్రమ. న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు జీతమియ్యక తన పొరుగువాని చేత ఊరకయే కొలువు చేయించుకొను వానికి శ్రమ. వాడు విశాలమైన మేడగదులు గల గొప్ప మందిరమును కట్టించుకొందుననుకొని విస్తారమైన కిటికీలు చేసుకొనుచు దేవదారు పలకలను దానికి సరంబి వేయిచు ఇంగిలీకముతో రంగు వేయిచు నున్నాడే. నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకొనుట చేత రాజు వగుదువా? నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములననుసరించుచు క్షేమముగా ఉండలేదా? అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికెను. అలాగున చేయుటే నన్ను తెలుసుకొనుట కాదా? ఇదే యెహోవా వాక్కు. అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకొనుటయందే నిరపరాధుల రక్తము ఒలికించుటయందే నిలిచియున్నవి. అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు, అందుకొరకే బలాత్కారము చేయుచున్నావు. కావున యోషీయా కుమారుడగు యెహోయాకీమను యూదారాజును గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరీ అని అతని గూర్చి అంగలార్చరు. అయ్యో నా ఏలినవాడా, అయ్యో శోభావంతుడా అని అతని కొరకు అంగలార్చరు. అతడు యెరూషలేము గుమ్మముల అవతలికి ఈడవబడి పారవేయబడి గాడిద పాతిపెట్టబడు రీతిగా పాతిపెట్టబడును. నీ విటకాండ్రు నాశనమైరి. లెబానోనును ఎక్కి కేకలు వేయుము, బాషానులో బిగ్గరగా అరువుము, అబారీము నుండి కేకలు వేయుము. నీ క్షేమకాలములలో నీతో మాటలాడితిని గాని నేను విననని నీ వంటివి. నా మాట వినకపోవుటే నీ బాల్యము నుండి నీకు వాడుక. నీ కాపరులందరూ గాలి పీల్చుదురు, నీ విటకాండ్రు చెరలోనికి పోవుదురు. నీ చెడుతనమంతటిని బట్టి నీవు అవమానము నొంది సిగ్గుపడుదువు. లెబానోను నివాసిని, దేవదారు వృక్షములలో గూడు కట్టుకొనిన దానా, ప్రసవించు స్త్రీకి కలుగు వేదన వంటి కష్టము నీకు వచ్చునప్పుడు నీవు బహుగా కేకలు వేయుదువు గదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదారాజైన యెహోయాకీము కుమారుడగు కొన్యా నా కుడి చేతికి శిఖా ఉంగరముగా ఉండినను దానిమీద నుండియు నిన్ను ఊడదీసి వేసెదనని నా తోడని ప్రమాణము చేయుచున్నాను. నీ ప్రాణమును ఎవరు తీయజూచుచున్నారో, నీవెవరికి భయపడుచున్నావో వారి చేతికి, అనగా బబులోను రాజైన నెబుకద్రెజరు చేతికిని కల్దీయుల చేతికిని నిన్ను అప్పగించుచున్నాను. నిన్నును నిన్ను కనిన నీ తల్లిని మీ జన్మభూమి కాని పరదేశములోనికి విసిరివేసెదను. మీరు అక్కడనే చచ్చెదరు. వారు తిరిగి రావాలనని బహుగా ఆశపడు దేశమునకు వారు తిరిగి రారు. కొన్యా అను ఇతడు హేయమైన ఓటికుండ వంటివాడా, పనికిమాలిన ఘటమా? అతడును అతని సంతానమును విసిరవేయబడి తామెరుగని దేశములోనికి ఏల త్రోయబడిరి. దేశమా దేశమా దేశమా, యెహోవా మాట వినుము.
యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనుష్యుని గూర్చి వ్రాయుడి. అతని సంతానములో ఎవడనూ వర్ధిల్లడు, వారిలో ఎవడనూ దావీదు సింహాసనమందు కూర్చుండడు. ఇక మీదట ఎవడనూ యూదాలో రాజుగా నుండడు. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు గాని మీరెరిగినట్టి మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియను. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసకరమైనది కాదు గాని సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. మీరెరిగినట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడును వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై యున్నందున అధికారము చేయుటకు సమర్థులమై యున్నను మీ వలననే గాని ఇతరుల వలననే గాని మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారావించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై యుంటిమి. మీరు మాకు బహుప్రియులై యుంటిరి గనుక మీయందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రముగాక మా ప్రాణములను కూడా మీకిచ్చుటకు సిద్ధపడియుంటిమి. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది గదా. మేము మీలో ఎవనికైనను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్తను ప్రకటించితిమి. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొను రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకొంటిమని మీకు తెలియును. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాటలాడకుండా మమ్మును ఆటంకపరచుచు దేవునికి ఇష్టులు కాని వారును మనుషులకందరికీ విరోధులనై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదికి వచ్చెను. సహోదరులారా, మేము శరీరమును బట్టి కొద్ది కాలము మిమ్మును ఎడబాసియున్నను మనస్సును బట్టి మీ దగ్గర ఉండి మిగుల ఆపేక్షతతో మీ ముఖము చూడవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసితిమి. కాబట్టి మేము మీ యొద్దకు రావలెనని యుంటిమి. పౌలను నేను పలుమారు రావలెనని యుంటిని గాని సాతాను మమ్మును అభ్యంతరపరచెను. ఏలయనగా మా నిరీక్షణయైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే గదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై యున్నారు. కీర్తనల గ్రంథం 103వ కీర్తన.
నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటంగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచియున్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డివలెనున్నది. అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దానిమీద గాలి వీచగా అది లేకపోవును. ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడల ననుసరించి నడుచుకొను వారి మీద, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల తరమున నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచియున్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వకార్యములారా, ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఇప్పుడు ట్యూన్ఇన్, స్పాటిఫై, అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది. ప్లీజ్ ఫాలో us.